చూసి మాట్లాడేసి వద్దామని కృష్ణను కూడా నేను ఆహ్వానిస్తే నేను చెప్పగానే ఇమీడియట్గా కృష్ణ రావడం జరిగింది. కాబట్టి ఈ హైడ్రా అనేటోడు పూలగొట్ట వాడు చేయాల్సింది ముఖ్య పని ఏంటంటే, వాడు ఎక్కడైతే కుంటలు చెరువులు శిఖములు ఉంటాయో అక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్ అనేది వాడు ఫిక్స్ చేయాలి, బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి. అవి ఏమన్నా అన్యాక్రాంతమైతే ఏదన్నా అది గ్రాబ్ అయితే అవిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ జీవోలో క్లియర్గా రాసి ఉంది, అది చేయడాయన ఎవడో పోయి కంప్లైంట్ ఇస్తేనంట ఓన్లీ వాడు ఏం చేస్తుండే, ఏదైనా హౌసింగ్ సొసైటీ హౌసింగ్ లేఅవుట్ ఉంటే దాని మీదనే పడుతున్నాడు వాడు. ఎందుకంటే దాంట్లో లావాదేవీలు నడిస్తే వానికి డబ్బులు వస్తాయి, అన్ని విధాల్లో మళ్ళీ వాళ్ళు మూటలు తయారు చేసి పైకి పంపించవచ్చు అనే లోఫర్ గ్యాంగు ఈ అవారా గ్యాంగు రెండు కలిసినాయి. ఈ రంగనాథ్ అనేటోడు అన్నీ నాకే తెలిసి అంటాడు. రజనీకాంత్ టీవీ9 సోదరుడు ఉన్నాడు ఇక్కడ. రజనీకాంత్ టీవీ9 సోదరుడు మొన్న ఇంటర్వ్యూ చేసిండు, చాలా మంచి ఇంటర్వ్యూ చేసిండు రంగనాథ్కు. రంగనాథ్ చెప్పిన అన్ని అబద్ధాలు అనేది అది జనాలకు తెలిసిపోయింది, అది అందరికి తెలిసిపోయింది. అందులో ఆయన ఏమంటాడు, ఒక బ్రజేష్ కుమార్ది ఒకటి వర్జాటి ఆ జడ్జిమెంట్ ఉంటే నోటీస్ ఇవ్వద్దు, ఏది ఇవ్వకుండా మేము తీసుకోపోతాం. నా జడ్జిమెంట్ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించినా మళ్ళీ మీకు చూపిస్తా, అందులో క్లియర్గా ఉంది. నువ్వు ఏది చేయాలన్నా నోటీస్ ఇవ్వకుండా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చేయకుండా చేయడానికి లేదనేది క్లియర్ జడ్జిమెంట్ ఉంది. రజనీకాంత్ అడిగిండు కూడా, నీళ్ళే శిఖం భూమిలో కట్టినావు ఆ రోజుల్లో, అంటే 40 ఏళ్ల కింద మా నాన్న కట్టిండని తప్పించుకుంటాడు. మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీది, అక్బరుద్దీన్ ఓవైసీది ఫాతిమా కాలేజ్ ఉంది, ఆ ఫాతిమా కాలేజ్ని కూలగొట్టమనండి చెరువు నడుమ కట్టిండు ఆయన. ఏమనంటే వాళ్ళ దగ్గర పోనీ చేత కాదు, మనలాంటి వాళ్ళ దగ్గరికి రావడము. మేము ప్రజలారా, మీరు సోదరులారా, మీరు ఏం భయపడొద్దు. వాళ్ళకు మీ మీద కేసు చేసే పవర్స్ ఐపీసీలో కానీ సిపిసిలో కానీ ఎక్కడ రాసి లేదు. ఇంకోటి మీ మీద కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, తీసుకొని పోయి లోపలేస్తారన్న భయంలో ఉన్నారు మీరు. వాళ్ళు వస్తే వాళ్ళని గల్లబట్టి వాళ్ళ బండి ముందు బండి నిలబెట్టి మీరు ఎందుకు వచ్చారు, ఈ విలేజ్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఏదైనా చేసుకోను. చిక్కం చెరువులేమన్నా అన్యాక్రాంతం అయితే అక్కడ పోయి నువ్వు చిక్కం చెరువులలో పోయి నువ్వు నీ బోర్డై నీ కెమెరాలు పెట్టు, నువ్వు ఆడ కూర్చొని చూడు. 9th ఫ్లోర్లో 7th ఫ్లోర్లో ఏడు ఉన్న బుద్ధ భవన్లో కూర్చొని చూడు, నీకు వద్దని ఎవడన్నా ఆపుతున్నాడా? కాబట్టి మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. మీరు ధైర్యం తెచ్చుకోకుంటే మీ భూములన్నీ లాక్కొని ఇక్కడ వ్యాపారము పెద్ద లెవెల్లో వ్యాపారం చేయాలనేది హైడ్రా ప్లాన్ వేసింది. దాని వెనకాల కూడా కొంతమంది బడా బాబులు ఉన్నారు, వాళ్ళతోటి నెగోషియేషన్స్ మాట్లాడడం అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను మీ మీడియా సోదరుల ద్వారా మీ అందరికీ ప్రెస్ ద్వారా కోరుకునేది ఏంటంటే, దీని మీద జరుగుతున్నది ఒకటి, హైడ్రావాడు తిరిగి ఇక్కడంతా చేసేది ఒకటి. అంటే హైడ్రావాడు కూడా ఒక ఏజెంట్గానే పనిచేస్తున్నాడు ప్రభుత్వానికి, వాడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేయడం లేదు. రంగనాథ్ అంటేనే నేను అంటున్నాను కదా, అవారా బ్యాచ్కి ఆయన పెద్ద లీడర్, ఆయన నాయకత్వం వహిస్తాడు అవారా బ్యాచ్కి. ఆయన ఏ పోస్టింగ్లు ఉన్నా కూడా, ఇంకోటి జీవోలు ఉన్నది, నువ్వు నాన్ క్యాడర్ నుంచి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ని ఈ హైడ్రా దాంట్లో ఈ జీవో 99లో అపాయింట్ చేయడానికి కమిషనర్ లేనే లేదు. డైరెక్ట్ ఐపీఎస్ డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి అని క్లియర్గా రాస్తుంది. అయినా అందులో చేయకుండా ఈయనని పెట్టి ఈయన ద్వారా వాళ్ళకి లాభం ఏముంది తెలియదు చేస్తున్నారు. కాబట్టి నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే, ఈ ఐలాపూర్ విలేజ్లో కానీ కిష్టారెడ్డిపేటలో కానీ అమీన్పూర్లో కానీ వాళ్ళు వచ్చి క్లియర్గా కోర్టు చెప్తుంది, మీరు బఫర్ జోను ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మీరు ఆ ల్యాండ్స్లలో పోవాలి, ఆ ల్యాండ్స్లలో చేయాలని. అది ఫిక్స్ చేయడం లేదు, అది ఇల్లీగల్గా చేసుకుంటూ భూములకు వచ్చేసి ఇది మేము సివిల్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి, మాకు హైకోర్టు ఏం చేయదు, హైకోర్టు జడ్జిలు మాకు ఎప్పుడు చివాట్లో వేస్తుంటారు, మొట్టకాయలు వేస్తుంటారు, మేము చేసేది చేస్తాము, మాకు సివిల్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి, మేము ఇట్లనే చేస్తాము, కేసులు బుక్ చేస్తాము, మేము ల్యాండ్లన్నీ లాక్కుంటాము, బోర్డులు వేస్తాము, ఫెన్సింగ్ వేస్తామన్నారు. వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు, అగ్రికల్చర్ చేయనీయడం లేదు. ల్యాండ్స్ ఎక్కడైనా అగ్రికల్చర్ రైతు చేస్తున్నాడంటే ట్రాక్టర్ నడిపిస్తుండంటే వచ్చి ఆపేస్తారు, మీరు ఇది నడిపియొద్దు. ఏముంది చెప్పు అంటే, కోర్టులో కేసు ఉంది మేము కొట్లాడుతున్నాము అంటే, లేదు ఒక సొసైటీ ద్వారా మాకు కంప్లైంట్ వచ్చిందని అంటారు. నా మీద కూడా కంప్లైంట్ వచ్చిందంటే ఆర్టీఐ కింద నేను కంప్లైంట్ కాపీ అప్లై చేస్తే ఇవ్వకుంటే హైకోర్టులో వాళ్ళు కౌంటర్లు వేస్తే ఆ కౌంటర్ తీసుకొని చూస్తే నా మీద కంప్లైంట్ లేదు. ఎలాంటి కంప్లైంట్స్ ఐలాపూర్ దాని మీద ఎక్కడ లేవు. కంప్లైంట్ ఉన్నోడు ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాన్ రైట్ ఏముందో ఆ రైట్ చెప్పమనండి, దానికి మేము అన్నిటికీ రెడీ. కోర్టులో కేసు అయ్యేంత వరకు రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది డివిజన్ బెంచ్లో, అది అయ్యేంత వరకు ఈ ల్యాండ్స్ డిసైడ్ అనేది కోర్టు చేయాలి, రంగనాథ్ కాదు, ఈ ప్రభుత్వం కాదు అనేది